హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నేనైతే మా అత్తమ్మ నైవేద్యం కంప్లీట్ అయిపోయింది. ఇక ఈరోజు పొద్దున్నే మళ్ళీ లేవాలి. ఈ మధ్య నాన్న పాపకి హాఫ్ డే స్కూల్స్ అయినప్పటి నుంచి 5:20కి లేవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆ టైంకి లేస్తేనే ఆమె 7 o'clock వరకు స్కూల్కి పంపించాల్సి వస్తుంది. లేకపోతే రోజు బండి మీద అంటే ఇక వీళ్ళు నన్ను దిగుతారు. అందుకని చెప్పేసి బస్కే పంపిస్తున్నాం ఆమెని. ఇంకా ఆమె లేవలేదు. టైం ఏమో 5:30 అవుతుంది. 5:30 వరకు అన్నం వండేసిన. కూర ఏం వండాలో అర్థం కాలేదు. అందుకే మామిడికాయ పచ్చడి వేసి పెట్టేస్తున్నా. మామిడికాయ పచ్చడి ఎక్కువ ఏం పెట్టాను. ఎప్పుడో ఒకసారి ఇట్లా కర్రీస్ ఏం లేవన్నప్పుడు. ఆల్రెడీ మా ఇంట్లో కూరగాయలు కూడా అన్నీ అయిపోయినాయి. ఈరోజు మార్కెట్కి పోవాలి. అందుకని చెప్పేసి మామిడికాయ పచ్చడితోటి ఆమెకు అన్నం కలిపి పెట్టేసా. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఫ్రై చేసిన. అది ఆల్రెడీ బాక్స్ కట్టేసిన, అయిపోయింది. వాటర్ పెట్టి ఇక ఆమెను లేపి ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఇక అయితే కొంతమంది అడిగారు, అక్క మీరు పెరుగు ఎట్లా తోడికేసారు అక్క, మా పెరుగు అట్లా కాదు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉండే. కానీ నేనైతే ఏం చెయ్య, మేము తీసుకొచ్చిన పాలు ఇవి. అసలు నేను కొంచెం వాటర్ కూడా కలపను. ప్యూర్ పాలు, అవే బాగా కొంచెం పాల స్మెల్ పోయిన తర్వాత అంటే ఒక 10 to 20 minutes మసల పెడతా. మంచిగా మసలితే పాల స్మెల్ మొత్తం పోతుంది. ఏమైనా వాటర్ కూడా ఎగ్గిపోతాయి కదా. అందుకని చెప్పేసి 20 minutes మంచిగా మసల పెట్టి పాలు గోరెచ్చగైన తర్వాత ఇంకో బౌల్లో పోసేసి అందులో కొంచెం పెరుగు, ఒక ఎండుమిరపకాయ వేసి పెట్టేసి రేపు మార్నింగ్ వరకు దాన్ని ముట్టుకొని ఏం చేయను. తెల్లారే వరకు మంచిగా గడ్డ పెరుగు అవుతుంది. నేను చేసే పెరుగు ప్రాసెస్ అయితే అది. అంటే చాలామంది కూడా అడిగారు అట్లా. పొద్దున లేవగానే ఆకిలుడు వగానే ఏ ముగ్గు వేయాలని చెప్పేసి రోజు ఆలోచిస్తా. ఫోన్లో కూడా చూస్తా కొన్ని డిజైన్స్. కాకపోతే అవి ఫోన్లో చూసిన వరకే గుర్తుంటాయి. మళ్ళీ ఆకిలుడు వగానే అది మర్చిపోతా. సో వచ్చిన డిజైన్ అయితే వాకిట్లో వేస్తా. ఎక్కువ నాకు తింపుడు ముగ్గులు అయితే రావు. ఎక్కువ డిజైన్స్ అయితే వేస్తుంటా. డిజైన్స్ అయితే పెద్ద వేయాలనిపిస్తుంది. కాకపోతే మా కాకిలు అయితే చిన్న ఉంటుంది. మళ్ళీ చిన్న ఉంటుంది, కొంచెం ఇట్లా లైన్స్ ఉంటాయి. అలా డిజైన్ అంతా మంచిగా అనిపించేది. ఇక కాకపోతే నాకు డిజైన్సే వచ్చు కాబట్టి అన్ని చిన్నగా డిజైన్స్ వేస్తా. ఇక్కడ మాత్రం కొంచెం బాగానే ఉంటుంది. ఇక పోయే ముందు అక్కడ అందరు తొక్కుతుంటారు కాబట్టి అంత పెద్దగా ఏమయ్యా. సో ఇక్కడ చిన్న డిజైన్స్ అయితే వేస్తుంటా. ఈమె నైట్ టైంలో వండుకోమంటే వండుకోదు. పొద్దున్న లేచి మమ్మీ నాకు కాళ్ళు గుంజుతున్నాయి, మమ్మీ నాకు కడుపు నొస్తుందని చెప్తుంది. కావాలని చెప్పి స్కూల్ పోవద్దనేసి ఇవన్నీ. కానీ పాపం లేవడం మాత్రం అట్లా ఏడుచుకుంటా కొంచెం గునుసుకుంటా లేస్తుంది. కానీ స్నానం చేసిన తర్వాత మమ్మీ అలా నాకు ఎల్లో కలర్ డ్రెస్సా, రెడ్ కలర్ డ్రెస్సా, మమ్మీ నాకు అది పెట్టినవా ఇది పెట్టినవా అని అట్లా అడుగుతుంది. కానీ లేచినంతసేపే కొంచెం నోట్లో బ్రష్ చేసిందా కథం, ఇక స్కూల్ నాకు తప్పదని అనుకుంటుంది. కానీ ఏడవది ఎక్కువ శాతం, ఎప్పుడో ఒకసారి అట్లా. ఇంక ఇప్పుడైతే వీళ్ళ అక్కని లేపితే మా క్రియాంశ కూడా లేస్తాడు. ఆయన ఏదో పెద్ద లేచి బాక్స్ కట్టిన ఆయనలాగా. ఆయన లేచిందంటే మా పని కాదు, ఏం కాదు. ఆయన ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎత్తుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళ డాడీ దగ్గరనే ఉన్నాడు ఆయన. నిజంగా అసలుకి అబ్బాయి పిల్లలతో అయితే తప్పదు. కానీ ఏం చేస్తాము, ఇటు ఈమెను చూడాలి, ఇప్పుడు ఆయనని చూడాలి. ఈమెకేమో టైం అవుతుంటుంది, ఆయననేమో నన్ను ఎత్తుకోమని ఆయన ఏడుస్తాడు. ఇంకా శిరీష దగ్గరికి శిరీష ఎత్తుకుంటుంది. ఇక ఈమె పోయిన తర్వాత ఇద్దరము ఆయనను షేరింగ్ చేసుకుంటూ మా ఇంట్లో పనులు చేసుకుంటాం. నాని పాపకి అని చెప్పేసి పొద్దునే మార్నింగ్ ఆమెకి పాలు రెడీ చేస్తాము. అట్లనే బాదం కూడా 3 బాదమ్స్ ఆమెకి అని చెప్పేసి ఇలా ఆల్రిక్స్ వేస్తాము. చక్కెర కొద్దిగా ఆల్రిక్స్ ఆమె కోసం అని చెప్పి. కొంచెం పాలు అంటే తాగబుద్ధి కాదు కదా, కొంచెం ఆల్రిక్స్ వేస్తే కూడా కొంచెం హెల్దీ, కొంచెం మంచి ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఆల్రిక్స్. అట్లనే 3 బిస్కెట్లు ఆమెకి. అంటే పొద్దున ఆమె టిఫిన్ ఏం చేయదు, నార్మల్గా పాలే తాగుతుంది కాబట్టి ఆమె కొంచెం బిస్కెట్లు, కొన్ని పాలు, 3 బాదమ్స్ ఆమెకి పొద్దున బ్రేక్ఫాస్ట్. ఇంకా నాని నాని గుడ్ మార్నింగ్. బుట్టేదిరా నీది? పెట్టలే ఇంకా పెట్టలే. మబ్బంతా పోయిందారా? హుషారైనవారా? హుషారైనవా? అయితే అవి ఏం బిస్కెట్లు సప్న, అవి ఆరోగ్యానికి మంచిదా కాదా? మ్యారీగోల్డ్ బిస్కెట్. మ్యారీగోల్డ్ తినొచ్చా లేదా? ఏందిరా ఏం కావాలి? అవి ఒకటేరా? తీసేయండి, లేచిందిరా ఆమె. కొత్త బిస్కెట్ ప్యాకెట్ మొన్న తెచ్చినాం గడ్డి మాటలోకి వెళ్ళి. అవి ఒకటే కదా మరి? ఒకటి. ఇటు తిరుగు. కానీ టైం 7 అవుతుంది. డిమార్ట్ సామాన్ ఎప్పుడు చూపిస్తావు? ఇప్పుడు ఇది పెట్టి తీసుకురావాలి. అవి నాన్న సంచిలో మూలకి ఏడునే తెలియదురా. ఇప్పుడు ఇలా ఒక్క రోజు నువ్వు వచ్చినాక తీసి పెడతాం. సరే సాయంత్రం మధ్యాహ్నం డిమార్ట్కి వచ్చేటప్పుడు స్కూల్కి వచ్చేలోపు తీస్తా, సరేనా? ఎన్ని గంటలకు అయిపోతుందో స్కూల్ నీది? 12. మీకు టైం ఎప్పుడు అలవాటు చేస్తావు సప్న? ఏం టైం? టైం అంటే చెప్పడం
7 అవుతుంది 2 అవుతుంది. ఇప్పటికంటనే ఉంటుంది 5:30 అవుతుంది 6:30. ఆమె ఉట్టిగా అంటుంది కానీ ఆమెకు తెలుసా ఏమన్నా? ఆమె కరెక్ట్ టైం తెలుసా? అట్లా ఆ టైం తెలియాలంటే 1 year పడుతుందా? మస్తు కష్టం. ఆమె ఇప్పుడు 4 years దాటింది సప్న, ఇంకా చెప్పకపోతే ఎట్లా? చెప్తుంది నాన్న ఎప్పుడు చెప్తావురా ఇంకా? పిల్క జుట్టు కానీ స్పీడ్ అయ్యా సప్న టైం చూడు 7 అవుతుంది. ఓ మై గాడ్ 6:30 లేస్తేనే ఈ తీరు ఉంది. ఇంకా 6:45కి లేకపోతే ఎట్లా? అయితే ఒక పని చేయాలి, మాకు కరెక్ట్ 6 o'clock లేపాలి. నైట్ 8 గంటలకు వంటుంది ఆమె వండది. మరి పండిపియాలిగా. పండుకోదు. పండుకోమంటే నాకు కాలు వస్తుంది, నువ్వు రా నాకు జెండుబాం పెట్టు. ఇప్పుడు జెండు బామ్ ఏందిరా నానిగా? ఏంది? నువ్వు అన్నం తినేటప్పుడే తింటా. హే అయినా కానీ ఆమెను వండుకుంది కదా సప్న. అది బెదిరిస్తే 9:30కి, మనం తినడమే 9:15కి ఏమో తిన్నాం. ఈ మధ్య లేట్ తింటున్నాం, లేట్ పడుకుంటున్నాం. అయినా ఈ సమ్మర్ నిద్ర వచ్చి పాడైతే లేదు, నాకు దమా ఖరాబ్ అవుతుంది. అది నీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్. సమ్మర్ వస్తే నాకు నిద్ర రాదు, సమ్మర్లో నిద్ర రాదు. సమ్మర్ వస్తే అందరు బిల్డింగ్ల మీద మంచిగా వండుకుంటారు. నాకు ఆ గాలిని ఆస్వాదించాల్సి వస్తుంది చాలా. అంటే కడుపు నొస్తుందా? ఏం కాదు, నీకు బాగా కడుపు నొప్పిలే సిరిమే సార్తో ఫోన్ చెప్పి నేను కూడా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గట్టినే చేస్తుంటే, స్కూల్ పోమంటే మంచిగా రెడీ అయిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత టైర్లకు గాలి తీసేస్తుంటే పంక్చర్ అయింది రిటర్న్ వస్తుంటే. అట్లా ఒకరోజు దొరికిపోయినా. ఎగ్జామ్స్ ఉన్నాయి, స్కూల్ డుమ్మా కొట్టొద్దు. ఇంకో మా అంటే ఇంకో 10 రోజులు అయితే స్కూల్ అయిపోతుందిరా. స్కూల్ అయిపోయిందంటే కథ, నువ్వు ఓయిగా స్నో వరల్డ్కి వెళ్ళిపో, స్నో వరల్డ్కి వెళ్ళిపో, జలవిహార్కి వెళ్ళిపో, రెయిన్ డ్యాన్సులు చేసుకో, నీ ఇష్టం. ఇక ఇంట్లోనే మొత్తం నల్లిప్పి కూడా ఇనుముకు ఒక టబ్బు బుక్ చేయాలి, మర్చిపోయినా. అవును, స్విమ్మింగ్ లాంటివి. అంటే మళ్ళీ మేము బుక్ చేయాలని అన్నంగా మళ్ళీ తర్వాత ఎవరైనా పంపిస్తే కథ మీకు కావాలని అడుగుతారు, అలా ఎవరో పంపిస్తారు. అది చెయ్యాలి. బాగుంది. మొన్ననే అనలే రైట్. అవును, అంటే మొన్న వ్లాగ్లో లేదు, మన ఇద్దరం మాట్లాడుకున్నాం. రైట్. ఈమెకు ఒక టబ్బు బుక్ చేయాలి, అందులో కిరాన్షన్ కూడా వేసి ఇద్దరిని ఆడబెట్టాలి. అమ్మాలు ఒక దాంట్లో ఒక వీడియో తీసుకున్నాను నేను చిన్నగా, అందులో మస్తు ఆడతారు వాళ్ళు ఇద్దరు. అదే అంటున్నా, టబ్బులో వాటర్లో. మొన్న సాయంత్రం కూడా ఆడిండు క్రికెట్. ఆయనకు నీళ్ళు కొట్టి ఇట్టి ఆడతారు. ఆ ముఖం మీద నీళ్ళు పడినా కొద్దికి డ్యాన్స్ ఆడతారు. ఇంకేం ప్రిపేర్ కాలే బాగా. అయితే నిన్న చేసిన పూరీలు ఇంకా వడలు. అంటే టిఫిన్కి ఉన్నాయి, కాకపోతే చట్నీ పూరి కర్రీ కూడా వేసుకుంటే సెట్ అయిపోతుంది వాళ్ళకి టిఫిన్. ఈరోజు టిఫిన్ ఒకటే బాగా, మళ్ళీ లంచ్ కూడా ఉంటుంది. బట్టలు ఉన్నాయి. బట్టలు అంతే చెప్పిన నేను ఏమంటున్నా, అందుకనే బట్టలు ఈ వాషింగ్ మిషన్ ఒక్కటి తెచ్చుకుంటే చాలా పని తగ్గుతుంది చెప్పిన. మీకు తెచ్చుకుందాం తెచ్చుకుందామా? అది దానికి టైం రావాలి. టైం రాదు, మనమే వాళ్ళ టైం కాడికి. అదే పోదాం ఒక రోజు, మన దగ్గర రాదు. అదే బావ పోదాం ఒక రోజు. ఎప్పుడు టైం ఎప్పుడు ఆనే ఉంటుంది, మనమే టైం దగ్గర పోవాలి. పోదాం బావా, మనకి టైం వచ్చినా మనం ఆ టైం దగ్గర ఆ టైంకి పోదాం. కానీ పోదామా ఇప్పుడు? ఈ రోజు తెచ్చుకుందామా? ఈ రోజు అంటే కష్టం. ఈ రోజు ఏముంది? ఈ రోజు నువ్వే ఉండవు. ఈ రోజు అరే రైట్ నేను సిద్ధిపోతు పోతున్నా. స్కూల్ పాప బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్కూల్ నాన్నగానికి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ వచ్చేసి 7 అవుతుంది. బస్సు వచ్చేసి వస్తుంది, టైం వచ్చేసి 7 అవుతుంది. అయితే బయలుదేరుతున్నావు. నాని పాపను తోలుకొని పోతున్నా. ఇప్పుడైతే నిజంగా మంచిగా అనిపిస్తుంది ఈ వాయిస్ ఇంటుంటే, పిచ్చ క్లారిటీ ఉంది. నాయిస్ లేకుండా వాయిస్ వింటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో తీయాలి నా అభిప్రాయంలో వీడియోలు. అందుకని ఇన్ని రోజులు ఆయన ఈ మైక్ కోసమే. తమిళ బాయ్ చెప్పరా, తమ్ముడు మంచిగా రాయిరాయలు నిన్న అవుతుంది. ఎక్కరా టిన్? ఓకే. ఓకే రైట్. శేఖర్ నానిగా బాయా? మమ్మీ బాయ్ చెప్పినావా? తాత బాయ్ చెప్పినావా? నాని బాయ్ చెప్పినావా? పిన్ని బాయ్ చెప్పినావా? అత్తకు బాయ్ చెప్పినావా? ఏం చెప్పినవరా? చెప్పిన చెప్పలే అత్తకు. చెప్పు ఇప్పుడు చెప్పు. అబ్బా కిక్కు కొట్టవా? ఏ వద్దు, పొద్దుగాల ఎదుగు. రా బాయ్ చెప్పింది. బాయ్ నాని, బాయ్. సాగరా శ్రీరామనామామృతం మాటరాని మౌనమిది. ఎవరో వర్ధంతి ఎవరో జయంతి ఏదో ఉందట ఇలా.
ఎవరు చెప్పారు మరి మీకు? నేను ఐఫోన్లోకి వెళ్ళి వాట్సాప్ తీసేసిన అన్ని నెంబర్లు పోయినాయి, అన్ని గ్రూప్లలోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయాను. అది గ్రూప్లలో పెట్టిరట. పాపం నానిగా పొద్దుగాల లేపి ఈమెను లేపి టిఫిన్ పెట్టి బాక్స్ కట్టి రిటర్న్ వస్తే ఎట్లుంటుందిరా పని. ఇప్పుడు ఫుల్ ఖుషి ఉంటుంది చూడు. అంటే చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, పొద్దున లేచి దిప్పుకోయమను, నేను వాటర్ తెస్తా. దీనానా బస్ ఎట్లా వెళ్ళిపోతే పోయి దింపొస్తా. కానీ ఇంటికాడ గింత రెడీ చేసినాక ఇంటికాడ కూర్చున్నాడు. పోయి అడిగి పోయి బస్ స్టాప్ కాడికి పోయి డ్రైవర్కి ఫోన్ చేస్తే అన్నయ్య ఆల్డే ఉంది తెప్పతలో అని అంటాడు. పాపం పొద్దున స్కూల్ ఉందని చెప్పేసి పొద్దున 6:30 నేనైతే 5 o'clockకే లేచి ఆమెకు బాక్స్ వండి అన్నీ రెడీ చేసి పెట్టినాము. కానీ ఇంత తిప్పల పడ్డా ఏం పైదా ఈరోజు హాలిడే. అదే హాలిడే ఉందని చెప్పి తెలిస్తే మేమైతే జర నిమ్మలంగా 6:30 కన్నా లేచేటోళ్ళం. మాకేమో హాలిడే ఉందని మాకు తెలియదు. నిజంగా వాట్సాప్ గ్రూప్ అన్న ఎగ్జిట్ అయినందుకు ఈరోజు స్కూల్ ఉంది లేని తెలియలేదు. కానీ అమ్మ ఈరోజు ఇక నెత్తిని వస్తుంది తెలుసు. స్టార్ట్ అవుతుంది. బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అంతేనా, ఊకే సత్తాయించొద్దు సరేనా. పాపం ఇది స్కూల్ లేదంటారా ఇక షూలు ఇప్పేసి షూలు ఇప్పేసాయి, స్కూల్ డ్రెస్ ఇప్పేసాయి, అన్నీ ఇప్పేసాయి ఇక. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పొద్దుగా లేచిన ఏం చేయాలా? ఇలా కొంచెం లేట్ లేచిన. పొద్దుగా లేచినాడు తొందర లేచినట్టు అంటే రోజు 6 o'clock లేస్తా. ఈరోజు 7:30 6:30కే లేచిన. అబ్బా నాని స్కూల్ పోయేటప్పుడు నేను లేవలేనా? అంటే లేట్ టైము అది 7 6:45కే లేచిన. అది కూడా నాన్న లేపితే లేచిన. అంటే జస్ట్ ఉత్తనే పడుకున్నాను. లేవడం మాత్రం 6కే లేచిన. నిద్ర పడతలేదా? చల్లగా ఉంచొద్దు రాత్రి. లేక నిన్న చల్లగాలి వచ్చేది. బయట ఎంత బాగుంది కదా, వెదర్ మంచిగా ఉండేది. బయట చాలా రోజులు వచ్చింది అట్లా వెదర్ రాకుండా. ఏమైనా నన్ను వచ్చిందా? కాపరే పడతాను ఆపానా వద్దాను ఆపారద్దాని చెప్తున్నాడు. నిన్న నుంచి చట్నీ చేస్తాడు. అదే టిఫిన్ ఏంది ఈరోజు? పూరియా? అన్నం ఉంది కొంచెం అంతా, పూరి ఉంది. వీటికి పూరి కర్రీ చేసేస్తే క్లోజ్. పూరి సరిపోతాయి మరి? సరిపోతాయి. కొంచెం అన్నం ఉంది, కొంచెం మామూలు ఉన్నాయి, అన్నీ కొన్ని ఉన్నాయి. ఎందుకు మళ్ళీ అన్ని వేస్ట్ చేయడం? అవును, అది పొద్దున తినేస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ పూరి కర్రీ ఒకటేనా? పూరి కర్రీ ఒకటి, బేసన్ పూరి బేసన్ ఏమంటారు దాన్ని? బేసన్ కర్రీ అంటారు. బేసన్ కర్రీ అంటారు. దాంట్లో రావడానికి ఏమో ఉప్మా వేస్తారు కదా, ఉప్మా రవ్వ. మరి శనగపిండి. మరి మనం హోటల్ వేసినప్పుడు ఉప్మా రవ్వ వస్తుంటాం కదా, అదేమో మసాలా కర్రీ వేసుకోవాలి. మసాలా కర్రీ కాదు. ఎన్ని రకాలు వేసుకోవచ్చు? రెండు తిరిగి వేసుకోవచ్చు, మిల్ బేకర్లు వేసుకోవచ్చు, చోలే మసాలా అంటారు, అవి వేసుకొని చేసుకోవచ్చు. మంచిగా ఉంటాయి అట్లనే. సరే కానీ అది చాయ్ పెట్టారా? డికాషన్. ఎందుకు డికాషన్? మాకు డికాషన్ పెట్టింది అంటే పూరీలు ఉన్నాయి కదా, అయితే నిమ్మకాయ వేయరు, మస్తు ఉంటుంది. నేను నాకు నిమ్మకాయ వేస్తే నచ్చదు, అందుకే నిప్పిస్తుంది. నాకు ఇష్టం నిమ్మకాయ పులుపు కదా. మొన్న డిమార్ట్లో అదేమంటారు లెమన్గా ఉంటాయి, లెమన్ గ్రీన్ టీ అంటారు కదా, అవి ఉండే తీసుకున్నామంట. అన్నంలో ఏమో మీరు డికాషన్ మీకు ఇంకా పని తక్కువ ఉందని చెప్పి ఇంకా పని పెడతారమ్మా. అది ఏం లేదు బాబు, వేడి నీళ్ళు పోసి ఇట్లా ఉత్తి ఇట్లా పెడితే అయిపోతుంది, అదే కలర్ వస్తుంది అని అంటే నిన్నలే ఇద్దరు, లేకపోతే అది తీసుకొస్తే మంచిగా మీ ఇద్దరికి సెట్ అయిపోతుంది, 4 రోజులకు వస్తుంది. పాపా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్యాక్ వచ్చినావా? పోలే, ఎందుకే పోవాలి. జర పోయిరా. నిన్న బోర్ వేసేసినామంటే మళ్ళీ పోలే ఇక్కడికి. నిన్న పని ఉండేదా? పని ఉండే అదే నిన్న సాయంత్రం నేను మధ్యాహ్నం 12:30కి బంద్ చేసేసి బోర్. చాలా చాలా వాటర్ ఎక్కువైనాయి. అది ఒకసారి చూసి ఏం కాదు, వాటర్ ఎక్కువైతే ఏం కాదు, ఏమో ఓవరాల్ అయిపోతే ఏమో ఏం ఒకసారి చూసినా అనుకో మళ్ళీ బోర్ వేసి రావచ్చు. నన్ను స్కూల్ పోవాలి ఇక. హాలిడేస్ అని చెప్పిండే రోజు ఇక పొట్టు ఆడుతాం ఇంటికాడ. డిస్టర్బ్ చేయదు సరేనా? పాలు అయినావా? తాపు మళ్ళా తాపు. ఓ మమ్మీ కోసింది పో. లేచిందా జ్యోతి? లేచిండు. మరి తొలి కాల్చిండు. అందుకే నా చెయ్యికి అంతా అంటింది. నేను అదే చూస్తున్నా. తమ్ముడు జ్వరం వచ్చిందా? రాలేనన్నా. ఏం కానీ స్కూల్ పెట్టిన బాక్స్ తినే తింటున్నావా? రోజు తినే తింటావా? ఈ బట్ట అట్లా వేసుకుంటావా స్కూల్ డ్రెస్ పైన? ఎందుకు ఏం పడకుంటానా? గుడ్ గర్ల్ రా.
మొత్తం డ్రెస్ పైన పడుతుంది కదా, అందుకని పెట్టుకున్నావు. అది గుడ్ గర్ల్ నాన్న. ఇదేంద్రా పూరియా? ఇదొక టిఫిన్, అదొక టిఫినా? రోజు 2 తింటావా? ఖాళీ ఉంది కాబట్టి 2 ఒకటిసారి చేస్తుంది కదా. మస్తు వచ్చినాయి. నీ నుంచి నాకు, నా నుంచి ఆయనకి, ఆయన నుంచి అలా ఉంటాయి. మంచిగానే మన ఊర్లో దొరికాయి. ఉల్లిగడ్డ మార్కెట్లో పెట్టరుగా. ఈరోజు మన ఊర్లో మార్కెట్. మనం మార్కెట్లో ఉల్లిగడ్డలు అమ్ముతారో అమ్మరో తెలియదు. మళ్ళీ థర్స్డే వరకు ఉల్లిగడ్డలు కూడా అయిపోతాయి. అసలు నాకు అర్థమవుతలేదు, ఉల్లిగడ్డలు ఎన్ని రోజులకు 5 కిలోలు అయిపోతున్నాయి? మా జనాలము ఎక్కువ ఉన్నప్పుడు ఓడిచిపోతూనే ఉంటాయి. ఎన్ని రోజులకు ఓడిచిపోతున్నాయి లెక్క కాదు. ఈ ప్లేస్లో పోస్తూనే ఊరు పోతూనే ఉన్నాయి. మరి రోజుకి వంట ఎంతమందికి అవుతుంది? 10 మంది. మళ్ళీ పొద్దున రాత్రికి 2 పూటలు. అది ఉల్లిగడ్డలు ఎట్లా వస్తాయి మరి? చాలారా? ఎందుకురా? ఎందుకు స్కూల్ అయితే రోజు తింటావుగా? ఎందుకు ఇప్పుడేమైంది? నల్ల పూసలు తీసుకున్నాం. ఇవి డైలీ వేయంగా, ఎప్పుడో ఒకసారి వేస్తాం. ఇంట్లో ఇవి తీసేసినాక మెడ ఖాళీగా కనిపిస్తుంది. షూటింగ్ పని చేస్తాం మనకి, పని చేస్తాయి. అందుకని చెప్పేసి ఎప్పుడు ఒకటే దండ అవుతుంది దాంట్లో కూడా. అందుకని చెప్పేసి ఇవి తీసుకుంటాం. అప్పుడు పాతవి ఉండే, అవి కలర్ వెలిచిపోయినట్టు అయినాయి, ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. అందుకని చెప్పేసి అవి తీసేసి ఇవి 2 తీసుకున్నాం. చాలు, ఇవి కొన్ని రోజులు వస్తాయి. ఒక్కటి 60 రూపీస్. 60? మరి మొన్న సిటీలో తీసుకుని 300 తీసుకురు ఒకటి. చెల్లె తీసుకుంది అట్లా. అవి తీసుకున్నా కానీ ఉత్తేని ఊసిపోయినాయి తెలుసా. నేను ఇవి కూడా ఈ అన్న దగ్గరనే తీసుకుని, ఈ అన్న మంచిగా. మరి ఎట్లా అల్లిపిస్తారు? అల్లిపించుకోవచ్చు. అది గోల్డ్ చేయించుకోవాలి, పర్మనెంట్గా ఉంటుంది. అది కలర్ వెలిసిపోదు, ఏం కాదు, మంచిగా ఉంటుంది గోల్డ్ అయితే.